పుష్ప సినిమాలో మనం చూసే ఉంటాంగా, ఎర్రచందనం ప్రభుత్వాలను పోలీసులను మేనేజ్ చేసే ఆ కన్నుగప్ప ఎలాగో అలా తరలించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఈ శేషాచలం అడవుల్లో ప్రధానంగా దాన్ని బేస్ చేసుకునే సినిమా కూడా తీశారు. అక్కడంతా ఎప్పుడు ఇదే పరిస్థితి. ప్రభుత్వాలు ఏమున్నా ఈ దొంగలు తీసుకెళ్ళిపోవడం మాత్రం నిత్యకృత్యం. తిరుపతి దగ్గర ఉన్న ఈ శేషాచలంలో చాలా అరుదైన మొక్కలు, చాలా హై క్వాలిటీ దుంగలు అన్నీ ఉంటాయి. ఒక ఎర్రచందనం అని కాదు, వెదురు అని కాదు, చాలా ఉంటాయి అందులో. కొన్ని అరుదైన ముక్కలు. సో ఇవన్నీ కనుక తరలించుకోబోతూ ఉంటారు. ఈ క్రమంలో ఆ తిరుపతి దగ్గర ఉన్నటువంటి అడవుల్లో ఈ మామండూరు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ మంత్రి కూడా అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు సేమ్ అచ్చం సినిమా హీరో స్టైల్లోనే ఆయన కూడా పర్యటించారు. మొత్తం మంచిగా టీ షర్టు, కార్గో ప్యాంట్లు వేసి మీరు ఆ విజువల్స్ చూసినా కూడా అడవిలో ఆయన నడుచుకుంటూ వెళ్ళడం కొన్ని కిలోమీటర్లు, కొన్ని ఏమంటారు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వాచ్ టవర్స్ ఉంటాయి కదా, మొత్తం అటవీ అంతా చూసి అక్కడికి ఆ వాచ్ టవర్స్ దగ్గర నుంచి మొత్తం పరిశీలించడం, ఆ ఎర్రచందనం దొంగలు స్టోర్ చేసిన కొన్ని గోడౌన్లు ఏవైతే ఉంటే ఆ గోడౌన్లలో పర్యటించడం, ఆ గోడౌన్లు మంచిగా జబిలి చేపెట్టుకొని ఆ స్టైల్గా కంప్లీట్గా సినిమా హీరో లాగే కనిపించారు. ఈరోజు సినిమాలో హీరోలు ఎట్లుంటారు సేమ్ అట్లనే. బహుశా ఈ ఈ నీట్గా పిక్స్ విజువల్స్ కూడా వస్తాయనే కాబోలు మంచిగా హాఫ్ టీ షర్టు, కార్గో ప్యాంటు, బ్రహ్మాండంగా అటవీ శాఖ మంత్రి కూడా తనే కదా వెళ్ళి పరిశీలించి ఒక దొంగ కూడా మిస్ అవ్వకూడదు అనేది. సరే, ఎవరు అధికారంలోకి వచ్చినా అవి చెబుతూ ఉంటారు. తాను కూడా జెన్యున్గా వాటిని ఎర్రచందనం స్మగ్లింగ్ని అడ్డుకోవాలి అని ప్రయత్నాలు చేస్తే సంతోషమే, ఆ ప్రయత్నాలు సఫలీకృతమైనా కూడా సంతోషమే. కానీ అది ఒక నిత్యకృత్యం. అవి ఎట్లా పోతే అధికారంలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు. ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి అవి. ఎట్లా పోతే అందరికీ తెలుసు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఉండాల్సిన పాట వాళ్ళకు వస్తుందేమో మనకైతే తెలియదు. కానీ సరే, ఎనీహౌ మొత్తం మీద ఉప ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఈ తిరుపతి జిల్లాలో ఉన్న మొత్తం ఈ అటవీ ప్రాంతంలో మొత్తం ఎర్రచందనం మధ్య కొన్ని ఏమంటారు కాలువల గట్టును కూడా కూర్చొని అన్నింటినీ పరిశీలించి బ్రహ్మాండమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఈరోజు అయితే ఉప ముఖ్యమంత్రి గారు, అటవీ శాఖ మంత్రి కూడా అయ్యానే బ్రహ్మాండమైన టైం అయితే, క్వాలిటీ టైం అయితే అడవుల్లో స్పెండ్ చేశారు.